లోక్సభ ఎన్నికలపై దూకుడు పెంచింది కాంగ్రెస్. అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే మనం చూసినట్లయితే గత 3 రోజుల క్రితం అయితే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో అయితే ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పిసిసిలతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఎల్పి నేతలు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జీలతో అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కూడా ఇక్కడ నుంచి అటెండ్ అవ్వడం జరిగింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలలో పాటించాల్సినటువంటి సలహాలు సూచనలు అన్నింటినీ కూడా అక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 17 స్థానాల్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలలో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించాలి అని అదేవిధంగా అత్యధిక సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా దశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏదో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయింది. పార్లమెంట్ ఎలక్షన్ కమిటీకి చైర్మన్గా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అయితే చైర్మన్గా నియమించడంతో పాటు 24 మంది సభ్యులను కూడా ఈ యొక్క కమిటీలో సభ్యులుగా వేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ కమిటీలో సభ్యులుగా అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మనం చూసినట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అదేవిధంగా దామోదర రాజనరసింహ కుందూరు జానారెడ్డి హనుమంతరావుతో పాటు వి హనుమంతరావు చల్లా వంశీచంద్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాసరి ధనసరి అనసూయతో పాటు మధుయాష్కి గౌడ్ ఎస్ఏ సంపత్ కుమార్ రేణుకా చౌదరి పోరిక బలరాం నాయక్ జగ్గారెడ్డి గీతారెడ్డి అజారుద్దీన్తో పాటు అంజన్ కుమార్ యాదవ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మొమ్మల్ అలీ షబీర్ అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావుతో పాటు పోదెం వీరయ్య రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహిళా విభాగం అధ్యక్షురాలు ఉన్నటువంటి సునీతారావును కూడా ఇందులో సభ్యులుగా నియమించడం జరిగింది. అంతేకాకుండా వీరితో పాటు కమిటీలో ఎక్సాఫిషియో సభ్యులుగా అయితే యూ కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా ఎన్ఎస్యుఐ సభ్యులు ఎన్ఎస్యుఐ అధ్యక్షునితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సేవాదాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఈ యొక్క కమిటీలో సభ్యులుగా అయితే అఫీషియల్ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటీవల అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారీ మెజారిటీని కైవసం చేసుకునే దిశగా అయితే అభ్యర్థుల గెలుపుకు సంబంధించి కృషి చేయాలంటూ కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే 17 నియోజకవర్గాలకు సంబంధించి అయితే 25 మందితో కూడినటువంటి యొక్క కమిటీని ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిటీ ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా కొంతమంది ఓటమి పాలైనప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి స్థానంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని అయితే ఇప్పటికే నాయకులకు కొంత అక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కమిటీ అయితే రేపటి నుంచి ఈ సోమవారం నుంచి అయితే పూర్తి స్థాయిలో పనితీరును చూపించే విధంగా అయితే వారికి అక్కడ శాఖలకు సంబంధించి అంటే జిల్లాలకు సంబంధించిన అక్కడ అదేవిధంగా పార్లమెంట్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను మొదలుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినటువంటి మనకు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో చూసుకుంటే వార్ రూమ్ని ఏర్పాటు చేసింది అదే వార్ రూమ్ వేదికగా అయితే పార్లమెంట్కి సంబంధించినటువంటి అంత సమాచారాన్ని కూడా సేకరించి తద్వారా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఇదే క్రమంలో మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా జిల్లాలలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలలో మనం చూడవచ్చు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుమారు 7 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ అభ్యర్థుల గెలుపు అనేది కొంత సులభంగానే ఉంటున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల పోటీ కూడా ఎక్కువనే ఉందని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా
ఈ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలుపొందిన నేపథ్యంలో అక్కడ ఏ అభ్యర్థులను కేటాయించాలి, వారికి ఎలా టికెట్లను ఇవ్వడంతో పాటు అక్కడ వాళ్ళ గెలుపుకు ఏ విధంగా కృషి చేయాలన్నటువంటి అన్ని అంశాలపైన కూడా సమగ్ర నివేదికను రూపొందించడమే లక్ష్యంగా అయితే ఈ కమిటీ పనితీరు ఉండబోతా ఉందని మనకి ఇప్పటికే టీపీసీసీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. లావణ్య, అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని వర్గాలు చెప్తున్నాయి. రైట్, మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు అయితే ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయాలనేటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణతో అయితే ముందుకు సాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహరచన కూడా మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినటువంటి గ్యారంటీ స్కీమ్లలో మనం చూడవచ్చు, నేటికి ఇప్పటికే 2 అమలు చేయని నేపథ్యంలో మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకైతే మనకు చూడవచ్చు. ప్రజాపాలన దరఖాస్తుల పేరిట అయితే దరఖాస్తులను నిన్నటి వరకు స్వీకరించడం జరిగింది. వీటన్నిటి ప్రభావం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కలిసి వచ్చే అంశంగా భావించి క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 స్థానాలలో 1-2 మినహాయిస్తే 14-15 స్థానాలలో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా అయితే కసరత్తు చేయాలనేటువంటి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రజలకు అందించేందుకు ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చూసినట్లయితే 15కు మించి స్థానాలను సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో అయితే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు సాగుతా ఉందని చెప్పవచ్చు. లావణ్య, అయితే రాంప్రసాద్, ఈ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో ఎలా ఉండబోతోంది? పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతోంది? రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలలో అభ్యర్థుల ఎంపిక అనేది మనకు చూడవచ్చు. కొంత క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల వారిగా అయితే అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. మనం ఇప్పటికే చూసినట్లయితే తెలంగాణలో 2 ఎస్సీ స్థానాలతో పాటు 2 ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ స్థానాలు మినహాయిస్తే మిగిలినటువంటి 13 స్థానాలలో కూడా జనరల్ అభ్యర్థులే ఉన్న నేపథ్యంలో వారికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికతను బట్టి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి మద్దతును బట్టి అయితే అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. మనకు ముఖ్యంగా చూసుకుంటే ఆ జిల్లాకు గతంలో పార్టీ పరంగా పనిచేసినటువంటి వ్యక్తులు లేదా పార్టీలో సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు కూడా అవకాశం ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తే ఎస్టీ స్థానాలుగా ఉన్నటువంటి మహబూబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీతో పాటు ఆదిలాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా ఉన్నాయి. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో కూడా అక్కడ ఎస్టీ అభ్యర్థుల ఎంపికకు అయితే కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతూ ఉంది. ఇప్పటికే సీనియర్ నాయకులు కూడా అక్కడి నుంచి ఉన్న నేపథ్యంలో ఎస్సీ స్థానాలకు సంబంధించి మనం చూసినట్లయితే పెద్దపల్లితో పాటు వరంగల్ స్థానం కూడా ఎస్సీ స్థానానికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో అదేవిధంగా మనం చూస్తే వనపర్తికి సంబంధించి కూడా అక్కడ నాగర్ కర్నూలు ఏదైతే ఉందో ఆ స్థానంలో కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఉన్నాయి. మినహాయిస్తే 12 స్థానాలలో కూడా పూర్తి స్థాయిలో జనరల్ స్థానాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపికకు సంబంధించి అక్కడ స్థానికంగా 2-3 నియోజకవర్గాలలో ఫాలోయింగ్ ఉన్నటువంటి సీనియర్ నాయకులకైతే అవకాశం కల్పించి తద్వారా మనం చూడవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇటు టీపీసీసీ కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి సోనియా గాంధీని ఇక్కడి నుంచే పోటీ చేయాలంటూ పలుమార్లు తీర్మానం చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీకి కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఈ 17 స్థానాల నుంచి ఒక స్థానంలో అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నట్టయితే మనకి ఇప్పటికే సంకేతాలు అందుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అగ్రనేత సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ అందించినటువంటి సేవలను చిరస్మరంగా గుర్తుంచుకునే విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపీగా పోటీ చేసి ఇక్కడి నుంచే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయితే ఇప్పటికే పలు పిఏసీ సమావేశాలతో పాటు విస్తృత కార్యవర్గ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రమంలో సోనియా గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే పోటీ చేయనున్నట్లయితే మనకు అటు ఏఐసీసీ నుంచి కానీ ఇటు టీపీసీసీ నుంచి కానీ పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. చూడాలి మనం రానున్నటువంటి 16 కాన్స్టిట్యున్సీలో ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారు, తద్వారా అక్కడ గెలుపు కోసం ఏ విధంగా మరిన్ని ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతారనే అంశంపైన అయితే పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.